అందరికీ నమస్కారం. చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. కవనార్థంబు ఉదయించినట్లు చెప్పుకున్న చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి జీవితం చాలా వరకు కావ్యరచన, ఆసుకవిత్వం చెప్పడం, నాటకాలు రచించడం, పలువురు సంస్థానాధీశుల సందర్శనాలు, వారి సముఖంలో అవధాన ప్రదర్శనలు, సాహిత్య స్పర్ధలు, వివాదాలు వంటి వాటితోనే గడిచింది. శత్రువులను, మిత్రులను, శిష్యులను సంపాదించుకున్న, ఏనుగు నెక్కిన గౌరవం వరించిన, కోర్టు మెట్లు ఎక్కాల్సిన చికాకులు ఎదురైనా అన్నింటికీ సాహిత్య రంగమే మూలం. చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి దానికి ఒక రూపురేఖలు ఏర్పరచడంలో కీలకమైన కృషి చేసిన తిరుపతి వెంకట కవులలో ఒకరు. షడ్దర్శనీ వేది అయిన చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద అభ్యసించడమే గాక వారి ఆజ్ఞ మేరకే తిరుపతి శాస్త్రితో జంటగా అవధానాలు ప్రారంభించడం విశేషం. వీరు ప్రారంభించిన మార్గంలో ఎందరో అవధానులు తయారయ్యారు. వీరి అవధాన శక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆసుధారా పటిమ ఆశ్చర్యపరుస్తుంది. పలు సంస్థానాలు, ప్రదేశాల్లో దిగ్విజయ యాత్ర తరహాలో తిరిగి ప్రతిచోట అవధాన ప్రతిభను చాటుకొని విజయవంతులయ్యారు. తిరుపతి వెంకట కవుల కన్నా ముందు అవధాన ప్రక్రియ కాస్తో కూస్తో వ్యాప్తిలో ఉంది. శ్రీనాథుడు, సరిగొండ ధర్మన్న, భట్టుమూర్తి అవధానాలు చేశారని ప్రతీతి. 64 కళలలోని కావ్య సమస్యాపూరణం అవధానానికి ప్రాచీన రూపం. పూర్వం నుంచి సమస్యాపూరణం అనే విద్య రాజ ఆస్థానాల్లోనూ ప్రజా బాహుళ్యంలోనూ ప్రచారంలో ఉండడం చాటులు చెప్తాయి. తిరుపతి వెంకట కవులకు పూర్వం గుంటూరుకు చెందిన మాడభూషి వెంకటాచార్యులు, పిఠాపురం ఆస్థాన కవులు దేవులపల్లి సోదరులు, విజయనగరంలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు అష్టావధానాలు చేశారు. అయితే ఆ విద్యను ఒక క్రీడగా భావించి చేసిన ప్రదర్శనలే కానీ అవధానాలను ఉద్యమ స్థాయిలో ప్రాచుర్యం తీసుకువచ్చిన వారు తిరుపతి వెంకట కవులు. అష్టావధానాలకు, శతావధానాలకు స్ఫుటమైన రూపాన్ని సంతరించి పెట్టారు. అవధానం అంటే ఇలా ఉండాలి, ఈ అంశాలను ప్రదర్శించాలి, ధారణ సమయం ఇది అంటూ నిర్దుష్టంగా ప్రదర్శించి ప్రక్రియాపరమైన ఆకారాన్ని కల్పించిన వారు మాత్రం తిరుపతి వెంకట కవులే. చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అవధాన ప్రక్రియను మాడభూషి వెంకటాచార్యులు గారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో అష్టావధానం చేస్తున్నప్పుడు చూశారు. ఆ అష్టావధానాన్ని చూసి ఆ పద్ధతి గ్రహించి 1889లో కాశీకి వెళ్లేందుకు ధనార్జన కోసం చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తన సహాధ్యాయి అయిన కందుకూరి కృష్ణశాస్త్రి గారితో కలిసి శనివారపేట గ్రామంలో తొలి శతావధానం చేశారు. అనంతరం కాశీ నుండి తిరిగి వచ్చాక గంగా సంతర్పణం కోసం ధనార్జన యత్నాలలో భాగంగా నిడమర్రు, ముమ్మిడివరం, అయినాపురం గ్రామాలలో ఒంటరిగా అష్టావధానాలు చేశారు. అనంతర కాలంలో గురువు చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి ఆదేశంతో దివాకర్ల తిరుపతి శాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించాడు. 1891లో కాకినాడలో చేసిన శతావధానమే తిరుపతి వెంకట కవులుగా వీరి తొలి ప్రదర్శన. అందులో వారు చెప్పిన పద్యాలలో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు
శంకించారు. తిరుపతి వెంకట కవులు కూడా నోరు మెదపకుండా అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్లుగా ప్రవర్తించారు. అలా శతావధానమంతా అయిపోనిచ్చి శతావధానం చివరిలో ప్రధాన సభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు ఉదహరించి పండితుల సందేహాలను ఎగరగొట్టారు. ఈ హఠాత్ పరిణామాన్ని ముందుగా ఊహించకపోవడంతో సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పైగా నిండా 20 ఏళ్ళు నిండని కుర్రవాళ్ళు దిగ్గజాలాంటి మహాపండితులను ఓడించడంతో నాటి నుంచి వారి ప్రభ వెలిగిపోవడం మొదలుపెట్టింది. ఆ పైన అప్రతిహతమైన వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వెంకట కవులకే కాక తెలుగునాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యానికి నాంది అయింది. ఆపై వారి అవధాన పరంపరలో భాగంగా కొప్పరపు సోదర కవులు వెంకట పార్వతీశ్వర కవులతో వివాదాలు జరిగి పోటాపోటీగా అవధానాలు చేసి వీరు పేరు సంపాదించుకున్నారు. తిరుపతి వెంకట కవుల అవధాన పరంపర విజయాలు చూసిన వారు ఇది కాళికా ఉపాసన ఫలితమని భావించారు. కాళికాదేవిపై భక్తి ఉన్నమాట నిజమే, అయినా తమకు ప్రత్యేకించి ఏ ఉపాసన లేదని ఖచ్చితంగా చెప్పేవారు. ఉన్నమాట చెప్తే నమ్మకపోవడంతో చివరికి వాళ్ళని సంతోషపెట్టడానికి ఉపాసన బలమేనని చెప్పాల్సి వచ్చేదని చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు రాసుకున్నారు. దైవకృప అన్నింటికి కావాలి, అన్నింటితో పాటు దీనికి ఉండనిండు, కేవలం దైవకృప మాత్రం పనిచేయదు అని శతావధాన సారంలో తమ అవధాన విద్య ప్రతిభ శ్రమతో సంపాదించినదని తేల్చారు. అవధానాలలో పృచ్ఛకులు వేసిన ప్రశ్న ఏమిటో, దానికి తామిచ్చిన సమాధానం ఏమిటో గుర్తుంచుకొని శతావధానమైతే 100 మందికి తాము చెప్పిన 100 పద్యాలు గుర్తు చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. దీనిని ధారణ అంటారు. ఈ ధారణ కోసం తిరుపతి వెంకట కవులు ప్రశ్న వేసిన పృచ్ఛకుడి ముఖానికి మిగిలిన వివరాలు అనుబంధించుకొని గుర్తుంచుకునే పద్ధతి అనుసరించేవారు. అవధానాలలో భాగంగా ఎన్నో మంచి పద్యాలను ఆసువుగా రచించారు. అవధానాలలో ప్రధాన అంశాలైన సమస్యాపూరణం, దత్తపది, ఆసువు, నిషిద్ధాక్షరి వంటి అంశాలలో రాసిన పద్యాలు తరువాతి కాలంలో పలు గ్రంథాలలో ప్రచురితమయ్యాయి. తిరుపతి వెంకట కవులు ఆంధ్రదేశంలోని పలువురు సంస్థానాధీశులను, జమీందార్లను సందర్శించి వారి సంస్థానంలో కొన్ని నెలలు ఉండి అష్టావధానాలు చేసేవారు. ఆయా సందర్భాలలో కొందరు సంస్థానాధీశుల పట్టాభిషేకాల గురించి, వైభవం గురించి కావ్యాలు రచించారు. తాము విడిగా రాసిన కావ్యాలను కూడా వారికి అంకితమిచ్చారు. కొన్ని లిఖితబద్ధమైన కవిత్వం కావ్యాల రూపంగా చెప్పినా ప్రధానంగా వాటిని అవధాన కవిత్వంలోని భిన్న భాగమైన ఆసు కవిత్వంగానే చూడాలి. అయితే చాలా సంస్థానాలలో రాజదర్శనం అంత సులభంగా సాధ్యపడింది కాదు. చుట్టూ ఉన్న మత్సరగ్రస్తులైన కవులు ఈ జంట కవులకు రాజదర్శనం కాకుండా శతవిధాల అడ్డుపడేవారు. తమ ఆసు కవితా శక్తితోనూ పాండిత్య పటిమతోనూ లౌక్య ప్రజ్ఞతోనూ ఆ అడ్డంకులు నెట్టుకు వచ్చి జమీందారు దర్శనం, ఆతిథ్యం, సత్కారం పొందేవారు. ఈ అన్ని సందర్భాలలోనూ రసవంతము, ఆసు కవిత సంప్రదాయ ఫలితము అయిన పద్యాలను ఎన్నింటినో చెప్పారు. దర్శనమిమ్మని చెప్పినవి, దర్శనం లభించక కొంత కినుకతో చెప్పినవి, ఆపై రాజసముఖంలో చెప్పినవి, రాజాస్థానంలో వివిధ సందర్భాలలో చెప్పినవి, చివరకు రాజావార్లను ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇమ్మని చెప్పినవి, ఇలా పలు రకాలైన పద్యాలను కలిపి
నానారాజ సందర్శనం అనే గ్రంథంలో వెలువరించారు. మిగిలిన అంశాలను వేరే వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.